హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహాలక్ష్మిని బలవంతంగా లాక్కెళ్తున్న భూషణ్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కన్నా. షాక్లో ప్రతాప్, ఆది. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రతాప్ తన కళ్ళ ముందే మహాలక్ష్మి సర్టిఫికేట్స్ అన్నీ కూడా తగలబెట్టేస్తాడు. అది చూసి మహా అయితే చాలా బాధపడుతుంది. కన్నీరు మున్నీరుగా ఆ సర్టిఫికేట్స్ దగ్గరే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే లలిత అక్కడికి వచ్చి, చాలు మహా, ఇక సర్టిఫికేట్స్ కూడా లేవు కదా, నువ్వు బయటికి వెళ్ళి ఏం చేయలేవే, మా మాట విని ఇక్కడే ఉండిపో. ఆది, అమ్మ హారిక, మహాని లోపలికి తీసుకెళ్దాం రండి అని అందరూ కూడా మహా చేతులు పట్టుకొని లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. మహా మాత్రం కాలిపోతున్న తన సర్టిఫికేట్స్ని చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. మహాని లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఒక్కసారిగా మహా కోపంతో వదలండి అని వదిలించుకుంటుంది. ఇక కోపంగా తన తండ్రి దగ్గరికి వచ్చి తన తండ్రికి వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతుంది. మీరు ఒక తండ్రేనా? కూతుర్ని ఇంత బాధ పెడుతున్నారు, మీకు అసలు మనస్సాక్షి అనేదే లేదా అని అంటూ ఉంటే ప్రతాప్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఈ సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్స్ లేకుంటే మీరు చెప్పినట్టే ఇక్కడే పడుంటానని, మీరు అనుకున్నట్టు ఆ పిలకొన్ని పెళ్లి చేసుకుంటానని అనుకున్నారా? నెవర్. ఈ మహాలక్ష్మి సర్టిఫికేట్స్ లేకపోయినా ఇక్కడ మాత్రం ఉండను అని మహా అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ సర్టిఫికేట్స్తో నాకు ఇక ఎలాంటి అవసరం లేదు అని మహా అంటూ ఉంటే అప్పుడే ఆది, మరి బయటికి వెళ్ళి ఏం చేస్తావే, ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేస్తావా అని అంటాడు. రేయ్, అలాంటి పనులు చేసేది నీలాంటి వాళ్ళే, నేను కాదు. అయినా ఏదైనా సాధించడానికి కావాల్సింది టాలెంట్, పట్టుదల. అవి నాకు బాగా ఉన్నాయి. నాకు ఈ సర్టిఫికేట్స్తో అవసరం లేదు అని అంటూ ఉంటే అప్పుడు అది, సర్టిఫికేట్స్ లేకుండా నీకెవరు జాబ్ ఇస్తారు, నువ్వు ఏ బిజినెస్ చేస్తావు అని అంటాడు. రేయ్, నాన్న కూడా ఏం చదవలేడు కదా, నాన్న ఇప్పుడు ఓ పెద్ద బిజినెస్ మ్యాన్. నాన్న ఎన్ని డిగ్రీలు చేశారు, ఏం చదివారు? ఇప్పటికైనా అర్థం చేసుకో, మనం సాధించడానికి కావాల్సింది డిగ్రీలు, సర్టిఫికేట్స్ కావు, మనలో టాలెంట్, పట్టుదల అని మహా అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మహా, ఇప్పటి వరకు మీరు నన్ను కాదనుకున్నారు, ఇప్పుడు చెప్తున్నాను వినండి. నాకు ఈ ప్రపంచంలో అమ్మ, నాన్న, అన్న, వదిన ఎవరూ లేరు అని గట్టిగా అరుస్తుంది. మహా అంత కోపంగా మాట్లాడడం చూసి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. చూడండి, నేను అనుకున్నది సాధించే వరకు, నేనంటే ఏంటో మీరందరికీ అర్థమయ్యేంత వరకు నేను ఈ ఇంటి గడప కూడా తొక్కను అని మహా అక్కడున్న వాళ్ళందరికీ ఛాలెంజ్ చేసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే హారిక బాధపడుతూ సారీ మహా అని అంటుంది. మహా ఆగిపోయి కోపంగా, వదిన, ఈ ఇంట్లో నేను ఎక్కువగా అభిమానించేది, నేను ఎక్కువగా నమ్మేది నిన్నొక్కదాన్నే. ఈరోజు ఆ నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు వదిన అని మహా కోపంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మహా అలా మాట్లాడేసరికే హారిక చాలా బాధపడుతూ ఉంటుంది. మహా వెళ్ళిపోతూ ఉంటే మహా వెనకాలే ఆది, లలిత, హారికలు కూడా పరిగెత్తుతూ ఉంటారు. మహా కోపంగా బయటికి వచ్చి కన్నా అక్కడే ఉండడం చూసి, కన్నా పద అని అంటూ ఉంటుంది. ఆది బయటికి వచ్చి కన్నాని చూసి కోపంగా, ఎవడు వీడు అని చెప్పి కన్నా మీదికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే మహా ఆదిని తోసేసి, రేయ్, కన్నా మీద ఒక్క దెబ్బ పడిందో నీకు మర్యాద దక్కదు అని వార్నింగ్ ఇస్తుంది. ఏంటే, నీకు ఈ అన్న కన్నా వాడే ఎక్కువయ్యాడా అని అంటాడు. అవునరా, నీకన్నా వాడే ఎక్కువయ్యాడు, నువ్వెక్కడా, వాడెక్కడా? వాడెప్పుడు నన్ను సంతోషంగా ఉంచాలని చూసుకుంటాడు, కానీ నువ్వు నా కళ్ళ ముందే నేను అంతలా బ్రతిమిలాడినా నా సర్టిఫికేట్స్ని కాల్చి బూడ్డ చేశావు. నీకు వాడికి పోలికేంట్రా, చి పోరా అని ఇక మహా అయితే ఆదిని చీకొట్టి కోపంగా కన్నాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కాస్త దూరం వెళ్ళిన తర్వాత మహాకి
ఇక చాలా ఏడుపు వస్తూ ఉంటుంది. కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే కన్నా వదిన అక్కడ చెట్టు దగ్గరికి వెళ్దాం అని మహాని చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. మహా ఆ చెట్టు దగ్గర కూర్చొని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. వదినమ్మ బాధపడకొదినమ్మ, ఏమీ కాదు అని అంటూ ఉంటే, ఏంటి కన్నా అమ్మ నాన్నలు మరీ ఇంత కఠినంగా ఉంటారా? చిన్నప్పటి నుండి ప్రాణంగా పెంచుకున్న బిడ్డల్ని ఇంతలా బాధ పెడతారా అని అంటూ ఉంటే ఇక కన్నా కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. నేను ఎంతో ఆశతో నా సర్టిఫికేట్స్ నా దగ్గరకు వస్తున్నాయి, నేను ఏదైనా చెయ్యొచ్చు అనుకున్నాను, కానీ నా సర్టిఫికేట్స్ నా కళ్ళ ముందే కాల్ చేశారు కన్నా, అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని మహా ఏడుస్తూ ఉంటే కన్నా కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. వదిన ఏంటదినా ఇంత చిన్న విషయానికి నువ్వు ఇంతలా ఏడుస్తున్నావు? లేదదినా, మా వదిన సర్టిఫికేట్స్ మీద ఆధారపడే మనిషి కాదు. మా వదినకి చాలా టాలెంట్ ఉంది, తను తలుచుకుంటే ఏదైనా చేయగలదు. నాకు ఆ నమ్మకం ఉందదినా, నువ్వు అనుకున్నది సాధిస్తావు. చూడు, నువ్వంటే ఏంటో మీ అమ్మ నాన్న అన్నలకి అందరికీ తెలుస్తుంది. వాళ్ళే నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నీకు క్షమాపణలు చెప్తారదినా అని కన్నా అంటూ ఉంటే మహా అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఏంటి కన్నా, నీకు నిన్న కాక మొన్నటి నుంచి తెలుసు, అలాంటిది నా గురించి ఇంతలా అర్థం చేసుకున్నావు, కానీ నా వాళ్ళు ఉన్నారెందుకు, నేను ఎప్పుడు ఏడవాలని చూస్తున్నారు అని మహా అయితే అంటూ ఉంటుంది. పదవదిన వెళ్దాం అని కన్నా అంటూ ఉంటే అప్పుడే మహా, రే కన్నా నీకు చెప్పాను కదా మా ఊళ్ళో ఫేమస్ హోటల్లో మంచి భోజనం తినిపిస్తానని, పదరా అని అంటూ ఉంటే, వద్దుదినా నువ్వు చాలా బాధలో ఉన్నావు, ఇప్పుడేమీ వద్దు పద అని అంటూ ఉంటే, కన్నా సర్టిఫికెట్స్ పోయాయని తినకుండా ఉంటామా, కడుపు చంపుకుంటామా? నువ్వు కూడా ఉదయం నుండి ఏమీ తినలేదు, అంతేకాకుండా మా వాళ్ళు కఠినంగా నిన్ను గేటు బయటే ఎండలో ఉండేలా చేశారు, పద కన్నా అని ఇక మహా కన్నా ఇద్దరూ కూడా మంచి రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే కన్నా ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది, ఆర్డర్ చేద్దాం అని ఇక ఇద్దరూ కూడా బిర్యానీ ఆర్డర్ చేసుకుంటారు. ఇదిలా ఉండగా మరో పక్క కేశవ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. నిజంగానే చక్రిగాడు అన్నట్టు మహా మళ్ళీ తిరిగి వస్తుందా, లేక వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోతుందా? వాణ్ణి చూస్తుంటే బాధగా ఉంది. మహా ఇంటికి రాకపోతే మళ్ళీ ఇంతకు ముందులా మా ఇల్లంతా చీకటైపోతుంది. కన్నగాడు వెళ్ళాడు కదా, వాడికి ఫోన్ చేద్దాం అని కేశవ కన్నాకి కాల్ చేస్తాడు. కేశవ నుండి ఫోన్ రాగానే కన్నా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పన్నా అని అంటాడు. రే అక్కడంతా ఓకే కదా అని అంటూ ఉంటే ఇక కన్నా ఓకే అన్నా అని అంటాడు. అంటే ఆ అమ్మాయి అక్కడే ఉండిపోతుందా అని అంటూ ఉంటే, ఏంటన్నా వదినమ్మ ఎందుకు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది, మళ్ళీ మన ఇంటికే తిరిగి వచ్చేస్తుంది అని అనగానే కేశవ చాలా సంతోషపడతాడు. నిజంగానారా అని అంటూ ఉంటే, అవునన్నా అని కన్నా అంటాడు. సరే జాగ్రత్తగా రండి అని కేశవ చెప్పి ఫోన్ కట్ చేసి కేశవ చాలా సంతోషపడతారు. మహా కన్నా ఇద్దరూ కూడా రెస్టారెంట్లో తృప్తిగా భోజనం చేసి బయటికి వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళకి ఎదురుగా ఒక కార్ వచ్చి ఆగుతుంది. అది చూసి కన్నా మహా ఆగిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఆ కార్లో నుండి భూషణ్ దిగుతాడు. భూషణ్ని చూసి మహా కన్నా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మహా అయితే భూషణ్ వైపు కోపంగా చూస్తూ ఉంటే భూషణ్ మహా దగ్గరికి వచ్చి, హాయ్ మహా, ఎలా ఉన్నావు? చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు ఆ డ్రైవర్ గాడి ఇంట్లో ఎలా ఉన్నావో అని భూషణ్ అంటూ ఉంటే మహాకి కన్నాకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే భూషణ్, చూడు మహా, నువ్వు ఆ డ్రైవర్ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం, నాతో వచ్చేయి, ఇప్పటికి కూడా నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను హాయిగా ఆస్ట్రేలియా తీసుకెళ్ళి మహారాణిలా చూసుకుంటాను, నువ్వే ఆలోచించుకో మహా అని అంటూ ఉంటే ఇక కన్నాకి చాలా కోపం వచ్చి భూషణ్ మీదకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే మహా, కన్నా ఆగు కన్నా, నేను హ్యాండిల్ చేస్తాను కదా అని మహా అయితే భూషణ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంట్రా
ఎప్పుడు చూసినా నువ్వు ఇలా రోడ్ల మీద తిరుగుడే తప్ప వేరే పనే లేదా నీకు అని అనగానే భూషణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మహా వాట్ యు టాక్ అని అంటూ ఉంటే, ఏంట్రా నువ్వు నీ బోడి ఇంగ్లీషు, అసలేంట్రా నీ ప్రాబ్లం? అసలు ఊళ్ళో నీకు ఏ అమ్మాయి దొరకలేదా? ఎప్పుడు నా వెంట పడి తిరుగుతున్నావు అని మహా భూషణ్ని అంటూ ఉంటే భూషణ్కి చాలా కోపం వస్తుంది. నువ్వు నీ అవతారం ఇంతెత్తు పెరిగావు కానీ 6 అడుగులు పెరిగావు కానీ నీ బ్రెయిన్ మాత్రం మాత్రం పెరగలేదురా అని మహా భూషణ్ని అంటూ ఉంటే భూషణ్ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. చూడు మహా, ఏం చూసుకొని నువ్వు ఇంతలా రెచ్చిపోతున్నావు? నీ పక్కనున్న వాడిని చూసుకొనేనా అని అంటూ ఉంటే, ఏంట్రా నీకు వాడెందుకు, నేను చాలు అని భూషణ్ అంటూ ఉంటే, సారీ మహా అంటూ ఉంటే భూషణ్ ఇప్పుడే వీడంతా చూసి తర్వాత నీ సంగతి చెప్తాను అని కన్నా మీదికి వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే మహా ఆగరా, నన్ను ఒక కాల్ చేసుకొని అని అంటాడు. ఎవరికి చేస్తున్నావు? ఆ డ్రైవర్ గాడికేనా? చెయ్యి వాడంతూ వాడి తమ్మునంతూ చూస్తాను అని భూషణ్ అంటాడు. అప్పుడే ఇక మహా, చచా నేను చక్రికి ఎందుకు ఫోన్ చేస్తానురా, పోలీసులకి ఫోన్ చేస్తున్నాను. వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు ఇక్కడే లైఫ్ లాంగ్ ఉండేలా చేస్తాను, జీవితంలో ఆస్ట్రేలియా వెళ్లకుండా చేస్తాను అని అనగానే భూషణ్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునరా, ఇప్పుడు నేను పోలీసులకి ఫోన్ చేసి మేము రెస్టారెంట్కి ఫుడ్ తినడానికి వస్తే వీడు నన్ను బయట హెరాస్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు వాళ్ళ స్టైల్లో కేసు పెట్టి నిన్ను లైఫ్ లాంగ్ ఇక ఇండియాలో ఉండిపోయేలా చేస్తారు అని అనగానే భూషణ్ షాక్ అయిపోతారు. చేస్తున్న ఫోన్ అని మహా భూషణ్ని భయపెడుతూ ఉంటే, మహా వద్దు అని చెప్పి ఇక భూషణ్ భయపడుకుంటూ నీ సంగతి తర్వాత చెప్తాను అని కారులో పారిపోతాడు. భూషణ్ అలా పారిపోయేసరికే మహా కన్నా ఇద్దరు కూడా చాలా నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటదినా వీడు పోలీస్ అంటే అంతలా భయపడిపోతున్నాడు అని అనగానే, అది కాదు కన్నా, ఇక్కడ కేసులో ఇరుక్కుంటే మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళే ఛాన్స్ ఉండదు కదా, అందుకే వాడు అంతలా భయపడుతున్నాడు, పద అని మహా కన్నా ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. భూషణ్ అయితే మహా తనని అంతలా అవమానించడంతో చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ మహా అది ఎంతుందని నన్నే అవమానిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సొంతం చేసుకొని తీరాలి. మహా ఇక్కడికి వచ్చింది అంటే మళ్ళీ వాడితో వెళ్ళిపోతుంది, దాన్ని తిరిగి వెళ్ళకుండా నేనే కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవాలి, అప్పుడే ఆ డ్రైవర్ గాడికి మహాకి తగిన బుద్ధి వస్తుంది అని భూషణ్ అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. తన మనుషులకి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. మహా కన్నానే తన మనుషులు ఫాలో అవుతూ ఉంటారు. ఒక చోటుకి వెళ్ళగానే మహా కన్నా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే భూషణ్ వాళ్ళకి అడ్డుగా వస్తాడు. భూషణ్ అక్కడికి రావడం చూసి కన్నా మహా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మహా, ఏంట్రా ఇందాక ఇచ్చిన డోస్ సరిపోలేదా, మళ్ళీ వచ్చావు, తప్పుకోరా మేము వెళ్ళాలి అని అంటూ ఉంటే ఇక భూషణ్, ఎక్కడికి వెళ్ళేది, నిన్ను మళ్ళీ ఈ ఊరు దాటనివ్వను అని ఇక భూషణ్ అయితే మహా చెయ్యి పట్టుకుంటాడు. అది చూసి మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కన్నా కూడా, రేయ్ మా వదినమ్మ చెయ్యి పట్టుకుంటావా అని భూషణ్ మీదకి వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు వచ్చి కన్నాని గట్టిగా పట్టుకుంటారు. అది చూసి మహా, కన్నా కన్నా అని అంటూ ఉంటే కన్నా కూడా వదినమ్మ అని బాధపడుతూ ఉంటాడు. భూషణ్ ఇక మహా చెయ్యి పట్టుకొని, రావే ఈరోజు నిన్ను నా సొంతం చేసుకుంటాను, ఆ డ్రైవర్ గారితో వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను బలవంతంగా అనుభవించి నీ జీవితాన్ని నాశనం చేస్తాను, నాకే వార్నింగ్ ఇస్తావా, పెళ్లి పీటల నుండి లేచిపోయి నన్ను అవమానిస్తావా, నాకంటే ఆ డ్రైవర్ గాడికి ఏం ఎక్కువ ఉన్నాయని వెళ్ళిపోయావే, ఈరోజు నేనేంటో చూపిస్తాను
పదవే అని మహాని లాక్కెళ్తూ ఉంటే కన్నా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. మహాని భూషణ్ తీసుకెళ్తూ ఉంటే కన్నాకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా తనని పట్టుకున్న రౌడీలని విదిలించుకుంటాడు. అక్కడున్న రౌడీలు కన్నా మీదకి వస్తూ ఉంటే కన్నా వాళ్ళని అక్కడే ఉన్న కర్ర తీసుకొని చిత్త కొడుతూ ఉంటాడు. కన్నా దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడీలు అక్కడి నుండి పారిపోతారు. కన్నా ఇక భూషణ్ మహాని తీసుకెళ్తూ ఉంటే భూషణ్కి ఎదురుగా వస్తాడు. కర్ర పట్టుకొని కన్నా ఎదురుగా ఉండడం చూసి భూషణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మహా అయితే కన్నాని చూసి చాలా సంతోషపడుతూ కన్నా అని అంటుంది. ఇక కన్నా రే మర్యాదగా మా వదినమ్మ చెయ్యి వదిలిపెట్టు, లేకపోతే నీ చెయ్యిని నరికేస్తాను అని అనగానే భూషణ్ ఒక్కసారిగా భయపడిపోతాడు. ఇక వెంటనే మహా చెయ్యి వదిలిపెడతాడు. మహా పరిగెత్తుకుంటూ కన్నా దగ్గరికి వెళ్తుంది. రేయ్ నీకు అసలు బుద్ధి లేదారా? మా వదిన అంతలా చెప్పినా కూడా మా వదిన చెయ్యి పట్టుకుంటావా? మా వదిన మీదే చెయ్యేస్తావా అని ఇక భూషణ్ని కొడుతూ ఉంటాడు. అది చూసి మహా అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే కన్నా దగ్గరికి వెళ్ళి రేయ్ నువ్వు కాస్త రిలాక్స్ అవ్వరా, వీని నేను చూసుకుంటాను అని కన్నా చేతిలో ఉన్న కర్రను తీసుకొని భూషణ్ని చితక్కొడుతూ ఉంటుంది. ఇక భూషణ్ కింద పడిపోయి అటు ఇటు దొర్లుతూ ఉంటే మహా మాత్రం భూషణ్ని చితక్కొడుతూ ఉంటుంది. ఇక భూషణ్ వదిలే మహా అని బ్రతిమలాడుతూ ఉంటే మహా కర్రను అక్కడ పడేసి చి నువ్వెంత నీ బతికెంతరా, ఇంకా నీకు సిగ్గు రాలేదారా? ఇంకొకసారి నా జోలికే కాదు ఇంకే అమ్మాయి జోలికి వెళ్ళినా ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని మహాభూషణ్కి వార్నింగ్ ఇచ్చి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత మహా కన్నాని చూసి ఏంటి కన్నా నువ్వు చూస్తే చాలా చిన్నగా ఉన్నావు, కానీ అంతమంది రౌడీలని ఎలా కొట్టగలిగావు? నీకు అంత బలం అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయి అని అనగానే తెలీదు వదినమ్మా, నిన్ను వాడు తీసుకెళ్తూ ఉంటే తట్టుకోలేకపోయాను. నా ప్రాణం పోయినంత పని అయింది. అందుకే నా ప్రాణం పోయినా పర్లేదు, నిన్ను మాత్రం కాపాడుకోవాలి అనుకున్నాను అని కన్నా అంటూ ఉంటే మహా అయితే చాలా సంతోషపడుతుంది. కన్నా నా కోసం నువ్వు ఈరోజు నీ ప్రాణాలని రిస్క్లో పెట్టావు, థ్యాంక్స్ కన్నా అని అంటూ ఉంటే అయ్యో వదినమ్మా ఏంటి అలా మాట్లాడతావు? నీకు తోడుగా కదా నన్ను అన్నయ్యలు నీతో పంపించింది, అలాంటి నిన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాదే అని కన్నా అంటూ ఉంటే ఇక మహా కన్నాతో కన్నా ఇక్కడ జరిగినవేవి పెద్దకి కానీ మీ అన్నయ్య కానీ చెప్పొద్దు అని అంటూ ఉంటే ఇక కన్నా అలాగే వదినా అని అంటాడు. ఇక అప్పుడే మరో పక్క చక్రి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. కన్నగాడికి ఫోన్ చేస్తే నన్ను బయటే ఉంచాడు అంటున్నారు, మహాకి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయడం లేదు, ఇంకొకసారి ట్రై చేస్తాను అని ఇక చక్రి అయితే మహాకి కాల్ చేస్తాడు. చక్రి నుండి ఫోన్ రాగానే మహా కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. ఇక చక్రి ఏమండి అక్కడ ఎలా ఉందండి, అంతా ఓకే కదా అని అంటూ ఉంటే అంటే అని అనగానే అదే మీ వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అని అనగానే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ ఉంటే మీరు మళ్ళీ వస్తున్నారా లేక మీ ఇంటి దగ్గరే ఉంటున్నారా అని అంటూ ఉంటే ఏంటి నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడే చెప్పాను కదా మళ్ళీ తిరిగి వస్తానని, నేను మాట అన్నాక తప్పను అని అనగానే చక్రి చాలా సంతోషపడతాడు. అంటే ఏంటండి మీరు వస్తున్నారా అని అనగానే ఆల్రెడీ సగం దూరం కూడా వచ్చేసాం అని మహా అంటుంది. ఇక చక్రి అయితే చాలా సంబరపడిపోతూ ఉంటాడు. సరేనండి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని ఫోన్ కట్ చేసి ఇక ఎగిరి గంతులేస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న తన అన్నయ్య మాధవ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని అనగానే ఇక మాధవ ఏంట్రా అని అంటాడు. ఇక చక్రి మాధవాని హక్ చేసుకొని అన్నయ్య మహా వస్తుందంట అన్నయ్య అని అనగానే మాధవ కూడా చాలా సంతోషపడతాడు. ఏంట్రా నువ్వు చెప్పేది, మహాలక్ష్మి తిరిగి వస్తుందా అని అనగానే అవునన్నయ్య నువ్వు చెప్పిందే నిజం, మహా వస్తాను అంటే వస్తుంది, రాను అంటే రాదు, తను మన ఇంటికి వస్తుందన్నయ్య అని అనగానే
ఇక మాధవ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అన్నయ్య, కన్న మహా వస్తున్నారంట, నేను వాళ్ళని పికప్ చేసుకుంటాను అని ఇక చక్రి అయితే తన క్యాబ్ తీసుకొని బస్టాండ్కి వెళ్తారు. మహా కన్నా ఇద్దరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ బస్టాండ్కి వస్తూ ఉంటారు. మహా కన్నా రావడం చూసి చక్రి అయితే చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. అక్కడే ఉన్న దేవుడి గుడివైపు చూసి దండం పెట్టుకొని చక్రి చాలా మురిసిపోతూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.